తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ పాలనను చూసిన తెలంగాణ ప్రజలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని పక్కన పెట్టేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ప్రజలు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గులాబీ పార్టీకి కష్టాలు రెట్టింపయ్యాయి. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు ఉండలేక కారు దిగిపోతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ బీజేపీ వైపు వెళ్లిపోతున్నారు. ఇప్పటి వరకు 200 మంది వెళ్లిపోయారన్నది ఆ పార్టీ అంచనా. బీఆర్ఎస్ సీనియర్ నేత, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వంపై నేతలకు విశ్వాసం పోయిందని, అందుకే వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కేసీఆర్ కోటరి వల్లే ఆ పార్టీ ఈ పరిస్థితికి ఏర్పడిందన్నారు. ఉద్యమకారుల పేరుతో ఆ పార్టీలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది కోటీశ్వరులయ్యారని తెలిపారు. ఆ పార్టీకి ప్రజలు పూర్తిగా దూరమయ్యారన్నది ఆయన చెప్పిన మాట. 5-6 జిల్లాల్లో పార్టీ బాగా డ్యామేజ్ అయ్యిందని గుర్తు చేశారు. గత మంత్రుల పనితీరు ఇందుకు కారణం కావచ్చని సూచనాప్రాయంగా మనసులోని మాట బయటపెట్టారు. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి కేసీఆర్ ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నది ఆయన మాట. బీఆర్ఎస్ పార్టీలోని లోపాలను ఎత్తిచూపుతూ మండలి చైర్మన్ గుత్తా చేసిన కామెంట్స్ పై ఆ పార్టీలో అప్పుడే దుమారం మొదలైంది. ఈసారి నల్గొండ లోక్సభ బరిలో గుత్తా సుఖేందర్ కొడుకు అమిత్ పోటీకి దిగాలని భావించారు. తాను రేసులో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. మరి ఏమైందో గాని ఆయన పేరు వినబడలేదు. నేతల నిరాకరణతోనే అమిత్ పోటీ నుంచి డ్రాప్ అయినట్లు చెప్పుకొచ్చారు గుత్తా. మరి గుత్తా మాటల వెనుక అసలు రహస్యం ఏంటని చర్చించుకోవటం ఆ పార్టీలోని నేతల వంతైంది. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన చాలా మంది నేతలు తమ సొంత గూటికి చేరుకున్నారు. గుత్తా కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. ఆయన కూడా కారు దిగేస్తారా అంటూ చర్చించుకోవటం నేతల వంతైంది. ఏమో, పార్లమెంటు ఎన్నికలలోపు తెలంగాణ రాజకీయాల్లో ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.